మేడారం మహాజాతరతో పాటు పలు గ్రామాల్లో మినీ మేడారం జాతరలు కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి. చిట్యాల మండలం వెంచరామిలో జరిగే మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే మినీ మేడారం జాతర ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మినీ మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తి కాని వైనంపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. చిట్యాల మండలం వెంచరామి మినీ మేడారం జాతరకు మరికొన్ని రోజులే సమయం ఉండడంతో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు ఏమాత్రం ముందుకు సాగడం లేదని, భక్తులకు మంచినీటి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంచరామి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పూరేడుగుట్ట మినీ మేడారం జాతరకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ జాతరకు సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకుంటారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పూరేడుగుట్టకు తరలివస్తుంటారు. అయితే ఈసారి జాతర సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేపట్టకపోవడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎండోమెంట్ శాఖ, జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మినీ మేడారం జాతర ఏర్పాట్లపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరమని భక్తులు ఆరోపిస్తున్నారు. వరకు ఆగలేదు. ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ తొందరగా తీర్థం యాదట చేయాలి. ఎవరికి ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఇవాళ బాత్రూమ్ లేవు, నీళ్ళు సౌకర్యం లేదు, బార్ సౌకర్యం లేదు. ఇంకా చెట్లు అట్లే ఉన్నాయి. చెట్లు చేయించాలి. అన్ని జిల్లా కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరు కానీ పనులు చేయించాలి. 60 ఏళ్ళ కానీ చెప్పులు లేదు. ఈసారి ఇట్లా అవుతుంది. ఈసారి ఇట్లా ఆగుతుంది జాతర. ఎందుకు అవుతుందో తెలియదు కానీ 15 రోజులే ఉన్నది. మాకు జాతర ఆగాలి. 15 రోజులు పనులన్నీ కావాలి. మాకు జాతర ఆగాలి. జాతర సమయంలో భక్తులకు అవసరమైన త్రాగునీరు, పారిశుద్ధ్య వసతులు, రహదారులు, విద్యుత్ భద్రత వంటి అంశాలపై ఇప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభించకపోవడంతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జాతరకు సంబంధించిన పనులపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో మందుబాబులకు ఈ ప్రాంతం అడ్డాగా మారినట్లు తెలుస్తుంది. జాతర ప్రాంగణంలో మందు బాటిళ్లు, తిని పారేసిన ప్లేట్లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ భూపాలపల్లి జిల్లా జయశంకర్, తర్వాత చిట్యాల మండలం వెంచరామి గ్రామ పంచాయతీ పరిధిలోని పూరేడుగట్టు సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ఇంతవరకు పనులు ప్రారంభంగా కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గొంగలు ఎక్కడే ఉంది. దీనికి ఉమ్మడి పెద్దపల్లి జిల్లా, తర్వాత మంతనే, గోదావరి కని, మల్హాలరావు, తాడ్చర్ల, తర్వాత టేకుమట్ల మండలం దగ్గర 3 లక్షల మంది జనాభా వస్తారు ఇక్కడికి. అయినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడే వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఎట్లాంటి చెట్లను కూడా క్లీన్ చేయలేదు. అక్కడ క్లీనింగ్ ఏం స్టార్ట్ కాలేదు. రోడ్డు దారి సమస్య బాగుంది. తర్వాత మరమ్మతులు చేయాలి. కొన్ని వాటర్ సమస్య లేదు. ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. కానీ అధికారులు స్పందిస్తలేరు. ఎండోమెంట్ అధికారులు కానీ, దానికి సంబంధించిన అధికారులు కానీ, ఎవరు కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, పట్టించుకోవట్లేదు ప్రస్తుతానికి. కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. పూరేడుగుట్ట మినీ మేడారం జాతరను ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.